ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పి జరుగుతున్న ఈ సభకు పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక సభకు వచ్చిన వాళ్ళందరికీ విప్లవాభివందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా విప్లవాభిమానులకు. కామ్రేడ్స్, మీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి హిడ్మా, రాజే మరికొందరు కామ్రేడ్స్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేంటంటే ఒక దుర్మార్గమైన చర్య. వాళ్ళ అమ్మ దగ్గరికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద పోయి, మీ కొడుకును పట్టి అమ్మ, జనజీవన స్రవంతిలో కలవమమ్మ, ఆయనకు ఏం సమస్య కాదు అని చెప్పి 2-3 రోజులు 4 రోజులు కాగానే హిడ్మా చనిపోయిండు, ఎన్కౌంటర్లో ఆయన ఎదురు కాల్పులలో చచ్చిపోయిండు అని చెప్తున్నారు. వాస్తవానికి అది పెద్ద అనుమానం. హిడ్మా అనేది దేశమంతా మారుమోగుతున్న పేరు. ఈరోజు మావోయిస్టు పార్టీని నిలబెడుతున్నది, నడపవలసింది హిడ్మా ఉన్నాడు అనే పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న టైంలో వాళ్ళు హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయిందని చెప్పడం ఒక దుర్మార్గము. అది బూటకపు హత్య. మన మిత్రులంతా చాలా విషయాలు చెప్పారు. అట్లాగా ఈ ఎన్కౌంటర్లు, బూటకపు హత్యలు కొత్తవేం కాదు. కగార్ ఆపరేషన్ అనేది మనకంత కొత్తలాగా అనిపిస్తుంది. మామూలుగా ఇది రాజకీయాలకు సంబంధించిన సమస్య. మన కామ్రేడ్స్ మిత్రులు మాట్లాడుతున్నప్పుడు అంతటా కూడా ఏమంటున్నారంటే, అక్కడ ఖనిజ సంపద ఉన్నది, ఆదివాసుల సంపద. ఆ సంపదను కొల్లగొట్టడానికి, కార్పొరేట్లకు అప్పజెప్పడానికి జరుగుతున్నది. ఇది దుర్మార్గమైన విషయమే అంట. వాస్తవం దుర్మార్గమే, కానీ ఒక ఆర్థికపరమైన సమస్య కాదది. 100 సంవత్సరాలు బీజేపీ పార్టీ, దాని ఆర్ఎస్ఎస్, మనువాదం అనే ఒక రాజకీయ సంస్థ వాళ్ళ వాదాన్ని, వాళ్ళ భావాజాలాన్ని 100 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ 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 ఇప్పుడు అవకాశం దొరికి 14-15 ఏళ్ళల్లో ఆట ఆడుకుంటున్న వ్యవహారం అది. అది రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక పోరాటానికి సంబంధించిన విషయం. ఈరోజు కమ్యూనిస్టులుగా భారతదేశంలో 100 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎప్పుడైతే కమ్యూనిస్టులతో పాటు అటు ఇటు కొంచెం వెనకొచ్చిన బీజేపీ వాడు అధికారంలోకి వచ్చి ఇవాళ విప్లవోద్యమాలను ధ్వంసం చేస్తున్నటువంటి, విప్లవోద్యమం అంటే ఒక రకంగా జుగుప్సాకరంగా విప్లవ కార్యకర్తలను, ముఖ్యంగా మావోయిస్టులను ఇట్లా చంపేసి ఇంత ఘోరంగా చేస్తే భయకంపితులను చేసే విప్లవం అంటే, విప్లవ పార్టీలో చేరాలంటే విప్లవం అని ఎవరైనా అన్నాం అనుకో, ఇట్లా చచ్చిపోతారు బిడ్డ అనే పరిస్థితి తీసుకొస్తున్నది. ఇది మనువాదము. అయితే ఇక్కడ జరుగుతున్న పోరాటం భావాజాల రంగంలో సీరియస్ పోరాటం జరుగుతుంది. అక్కడ మార్క్సిజానికి, మనువాదానికి మధ్య లంకె ఉన్నది, పోరాటం జరుగుతున్నది. అవును, 1000 సంవత్సరాల మీ దుర్మార్గపు పాలనలో, మీ రాజరిక ఫ్యూడల్ వ్యవస్థలో, మీ మనవాదంలో ఇక్కడ ప్రపంచ దేశం మొత్తం ప్రజలంతా మగ్గిళ్ళు. కనీసం మార్క్సిజం 180 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలదే. ఎందుకు మీకు ఇంత భయము అంటే వాళ్ళకు తెలుసు, వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళకు తెలుసు. ఖచ్చితంగా మనవాదము, ఆ భావాజాల రంగము అదంతా ఓడిపోతుంది. భయకంపితులై చాలా సీరియస్గా ఊచకోతను మొదలుపెట్టారు. ఆ ఊచకోతే ఈ కగారు. ఈ కగారుకు ఏ రాజ్యాంగం లేదు, ఏ చట్టము లేదు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు, వాళ్ళు రాజులైపోయారు, మొడిషాలు. ఇంకోటి, మరి వాళ్ళు రాజులైనప్పుడు కొద్దిమంది ప్రశ్నిస్తున్నారు, వాళ్ళని ఎవరు గెలిపిస్తున్నారా అని అంటున్నారు. మన ప్రజలే గెలిపిస్తున్నారా అని అనుకున్నాం. కానీ మొన్నటి ఎన్నికలను చూసుకున్నప్పుడు ఓట్ల శాతం ఎక్కువ వచ్చిన వాళ్లకు తక్కువ సీట్లు వచ్చినాయి. ఓట్ల శాతం తక్కువ వచ్చినోడికి ఎట్లా గెలిచిండు? మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసుకుంటాం, ఆ చంద్రబాబు నాయుడు, ఆ పవన్
ఇద్దరు కలిసి అదే చేసిళ్ళు. అంటే ఇక్కడ మొత్తం మీద మాయాజాలం జరుగుతున్నది. పైకి కనబడేటి నిజాలు కావు, ఆ నిజాలను వెలికి తీస్తే తప్ప కనబడవు. చిన్న దానికో ఉదాహరణ, ఒక టబ్బు తీసుకుందాం, దాని నిండా నీళ్లు పోద్దాం. నీళ్లు పోసి దానిలో ఒక చక్కటిది సన్నడిది సలాక రాడు పెడదాం. మనమే పెడతాం కదా, మనందరం కలిసి చూద్దాం అది ఎట్లా ఉంటుందంటే వంకరగాను మందంగాను ఉంటుంది. పెట్టింది మాత్రం చక్కటిది సన్నడిది. అక్కడ ఏం జరిగింది? పరిభ్రమణం చెందింది. ఇవాళ రాజకీయాల విషయానికి వస్తే మార్క్సిజము అజేయమైనది. మార్క్స్ యొక్క బోధనల వల్లికే మార్క్సిజము. దాన్ని లెనిన్ ఆచరించిండు, విప్లవ విజయాన్ని సాధించిండు. ప్రపంచంలో ఉన్న దోపిడీదారుల గుండెలు అదిరినాయి. సరే, తర్వాత పరిణామాలు వచ్చినాయి, అది వేరు. ఆ మార్క్సిజాన్ని ఆ లెనినిజాన్ని రెండింటిని క్రోడీకరించి తమ దేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించడం మావో. అదే మావో ఆలోచన విధానం. ఆ మావో ఆలోచన విధానం వెనుకబడినటువంటి దేశాలలో, అర్ధవలస అర్ధకూడల దేశాలలో విప్లవం తీసుకురావడం కోసం అదొక దిక్సూచిగా చూపించింది. అది ఇక్కడ భారతదేశంలో 68, 69 ఆ ప్రాంతంలో తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం ఎప్పుడైతే విరమించబడిందో, ఒక ద్రోహానికి గురైందో, ఇక్కడ భారతదేశంలో సిద్ధాంత రాజకీయ రంగాల్లో చాలా అస్పష్టంగా ఉన్నాము. సిద్ధాంత రాజకీయాల్లో చాలా గందరగోళంగా ఉంది. ఈ దేశ విప్లవానికి సంబంధించిన విషయాల్లో జరుగుతున్నది ఏమిటి? ఈ మనవాదులను ఓడించడానికి కమ్యూనిస్టులు ఐక్యం కావచ్చు కదా, కావాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళని ఇంటి దానికి వస్తారు. చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న 23వ తారీఖు నాడు హిట్మా చనిపోయినందుకు బంద్ పిలిపించిళ్ళు. నేను ఇంట్లోనే ఉన్నా, ఉప్పల్ దగ్గర డిపో కాడ. ఒక 8 మంది టోపీలు పెట్టుకొని లాల్చీ పైజాములు వేసుకొని మా ఇంటికి వచ్చి బెల్లు నొక్కిళ్ళు. నేను మా భార్య ఇక్కడే ఉన్నది, ఆమె కూడా. ఇద్దరు ఉండి ఎవరు ఏంది అంటే, ఇది మీకు అతికేస్తాం. ఏంటిది అంటే ఆర్ఎస్ఎస్ ఏదో బొమ్మ పెట్టిళ్ళు, అతికేస్తాం అంటే అయ్యి అవద్దు. నేను ఇట్లే అన్నా, ఎందుకు వద్దు, మీరు క్రిస్టియన్లా అని అడిగాడు. లేదు ఇది నిజం, మొన్న 4 రోజులు అవుతుంది, అది బంద్ నాడు, మీరు క్రిస్టియన్లు అంటే కాదు అని చెప్పిన. మీరు ముస్లింలు అయితే అసలే కాదు తెలుసు కదా అన్న. మీరు క్రిస్టియన్సే ఉన్నట్టున్నారంటే కాదయ్యా నేను హిందువును పక్కా అన్న. అన్నకేందంటే ఆర్ఎస్ఎస్ది అతికేసుకుంటే ఏమవుతుంది అన్నాడు. ఆర్ఎస్ఎస్ది ఎట్లా అతికేస్తావా అని కమ్యూనిస్టును, కమ్యూనిస్టు వాళ్ళ ఇంటికి ఆర్ఎస్ఎస్లో ఎట్లా అతికేస్తావా ఆయనకు వచ్చే గొడవ దిగుతూ మా భార్య భయపడతా ఉన్నది. మొన్నటిదాకా కేసులు అయినాయి, పరారులో తిరిగినావు. మళ్ళీ ఇదేంటంటే ఏదేమైనా భావాజాల రంగానికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు అక్కడ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా చెప్పిన. మొన్ననే మేడ్చల్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన కమ్యూనిస్టు విప్లవ పార్టీ నుంచి. నేను తెలియదా మీకు? చూడువల్లి గ్యాస్పై గుర్తొచ్చింది. ఏమన్నా ఉన్నా మా ఇంటికి ఎత్తామంటున్నా, సారీ అన్న అని. లేదు, ఖచ్చితంగా మీరంతేదో తప్పు చేస్తున్నారు అంటాడు వాళ్ళ షాకు నిర్వాహకట. ఏం చేస్తున్నా చెప్పండి అన్న. హిట్మా ఏం మంచివాడా, ఎంతమంది చంపిండే, చంపినందుకే ఆయన చంపేసిళ్ళు. నువ్వు ఒప్పుకుంటావు కదా, ఎన్కౌంటర్లో చచ్చిపోయిందని ప్రభుత్వం అంటారు. మీ అమిత్ షా మోడీ మీరేమంటారు? చంపేసినామంటారు కదా, అది నిజమే కదా, మీరు కూడా ఒప్పుకుంటున్నారు. ఇది ఒక పచ్చి నిజం. ఏదైతే ఉందో హిట్మా మా సహచర కామ్రేడ్స్ అందరూ, అది హత్య, రాజ్యహింస, రాజ్యం చేసిన హత్య. దాన్ని ప్రజలందరూ, అన్ని రంగాల ప్రజలు ఈరోజు ఖండిస్తున్నారు. సిపిఎంఎల్ మాస్ లైన్ ఖండిస్తున్నది. ముఖ్యంగా ఏంటంటే వాడు ఒక మాట అన్నాడు పోతూ పోతూ, మా సంగతి తెలుసా అన్నాడు. తెలుసా నాకు, మీ ఆర్ఎస్ఎస్ ఒక గేయం ఉంటుంది, అది నాకు వచ్చు అన్న. అనవలే ఇక చల్లబడ్డాడు. కాదబ్బా మీరు అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే కామ్రేడ్స్, మనమంతా విప్లవ రాజకీయాలు, విప్లవ పాటలు, విప్లవ పుస్తకాలు ఇవన్నీ చదివి మన వరకే పరిమితం అవుతున్నాం అనిపిస్తుంది. అరే వాడు మా ఇంటికి వచ్చిండు, నా తలుపు తట్టిండు, నా గోడకు ఆయన ఆర్ఎస్ఎస్ పోస్టర్ అతికేస్తాడు, చిన్న స్టిక్కరు. అంటే వాళ్ళు ఇల్లు తిరుగుతున్నారు. ఇక రేపు పోలీసు వాళ్ళు రారు, ఆర్ఎస్ఎస్ గూండాలే వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మా కమ్యూనిస్టు విప్లవ సంస్థలు, ఈ ప్రజాస్వామిక హక్కుల సంఘాల వాళ్ళు, ఈ భావాజాలం కలిగినటువంటి వాళ్ళము మన భావాజాల రంగ ప్రచారంలో ఎందుకు వెనుకబడి ఉంటున్నాము? హత్యలు జరుగుతున్నాయి. ఈ కొత్తయా? తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర చదివాం కదా, నేను చిన్నోని చూడలేదు. అయితే
ఎన్నో త్యాగాలు కదా, ఎన్నో త్యాగాల పరంపర కదా. దీనికి ఎవరు కూడా వెనుకకు తగ్గేది లేదు, గుండెలు జారిపోయలేదు, వాడికి భయం పట్టుకుంది. ఏం భయం పట్టుకున్నది? కాంట్రాక్టర్లతో మాట్లాడుకున్నాడు. పలానా రోజు వరకు నీకు అప్పచెప్తా, పలానా గుత్తదారుకు ఈ మీకు ఇన్నేది అవి ఉంటాయి కదా ఖనిజ సంపద అప్పచెప్తా అన్నాడు. వాడు తంతాడు అక్కడ. వీళ్ళుంటే సాగదు. అసలు విషయానికి ఏంటంటే ఒక మిత్రుడు చెప్పాడు, గిరిజన మిత్రుడు కలిసి, సాయుధ పోరాటము సాయుధ పోరాటము సాయుధ పోరాటం అంటున్నారే, అసలు మేము చేసేది జీవన పోరాటమే అన్నాడు ఆయన. ఎందుకు అంటే మామూలు ఊర్లల్ల వాళ్ళే రాత్రిపూట అయితే పురుగో బూసో పామో ఏదైనా అత్తదని కట్టెపట్టుకొని పోతారు. అక్కడ నిరంతరం వాళ్ళు క్రూర మృగాలతోటి వాళ్ళు సహజీవనం చేస్తున్నారు. తప్పనిసరిగా మాకు ఏదో ఒక ఆయుధం ఉండాల్సిందే కదా. ఆ ఆయుధం లేకపోతే మేము బతకలేము కదా. ఈరోజు ఈ మృగాలు చుపడ్డాయి కదా, ఈ దుర్మార్గమైన మృగాలను ఎదుర్కోవడానికి మేము ఆయుధాలు పట్టుకొని పనిచేయడము మా జీవితం అంటే మేము బతకాలి కదా అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి ఈ రాజ్యహింసను, ఈ కగారును మనం ఏంటంటే ప్రతి ఒక్కరు ఖండించడమే కాకుండా భావాజాల వ్యాప్తి కోసం దీనిలో ఉన్న లొసుకులను, ఈ మనవాద భావాజాలం రేపు ఏం చేయదలుచుకున్నది చూడండి. ఎంతో పోరాటం చేసి పుస్తకాల్లో చదువుకున్నాం. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు పాఠ్య పుస్తకంలో మన్యం వీరునితోటి హిట్మాను ఈరోజు చూస్తున్నాం. భగత్ సింగ్తో పోలుస్తున్నాం. ఎవరు? అక్కడి ప్రజలు మా వీరుడు అంటున్నారు. మా అందరు అక్కడ చాలా గర్వంగా, వాళ్ళకి ఎవ్వరు అధైర్యపడట్లేదు. అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో ఎంతోమంది అసూలువాసిళ్ళు, భగత్ సింగ్ పోయిండు, స్వతంత్రం వచ్చింది అని అంటున్నారు. తర్వాత ఒక భారత రాజ్యాంగం అనేది అంబేద్కర్ నాయకత్వాన ఆయన చైర్మన్ ఉన్నప్పుడు రాజ్యాంగం వచ్చింది. మనం రాజ్యాంగం విషయంలో రకరకాలుగా కమ్యూనిస్ట్ విప్లవకాల్లో మాట్లాడినాము. ఇవాళ మన పరిస్థితికి వచ్చిందంటే బీజేపీడు నా రాజ్యాంగం నాది, మా మనువాదాన్ని నేను అమలు చేస్తా, ఈ రాజ్యాంగం మాకు వద్దు అనే దశలో రాజ్యాంగాన్ని కాపాడుకునే దశకు మనం నెట్టబడ్డాం. ఈ టైంలో రాజ్యాంగాన్ని వాడు పక్కకు నెట్టేసి దుర్మార్గమైనటువంటి విధంగా వాని మనువాదాన్ని అమలు చేస్తున్నాడు. మనువాదమే అమలు అయితే ఈ కగారులు ఒక్కరోజు కగారు కాదు, ఇది నిత్య కగారు అవుతుంది. ప్రజలు ఖచ్చితంగా తిరగబడవలసిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ప్రజలు ప్రజా ఉద్యమము ఏదో వెనుకబడో భయపడో విప్లవోద్యమం వెనుకపట్టు పట్టిందని అనుకోవడం కన్నా ఇంకొక మాట కూడా విప్లవ పదజాలలో నిస్తబ్దత అనే ఒక పదం ఉంది. విప్లవ ప్రజా ఉద్యమాల మీద, విప్లవోద్యమం మీద చాలా సీరియస్ నిర్బంధము అమలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి విప్లవ శ్రేణులు, విప్లవ పార్టీ కావచ్చు, నిర్మాణము కొంత నిస్తబ్దుగా ఉంటుందట. ఆ ప్రజా ఉద్యమాలు కూడా అట్లాగనే ఉంటాయి. నిస్తబ్దంగా ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ గనక విప్లవోద్యమ జ్వాలలు లేస్తే అవతలి శత్రువును ఆ మంటల్లో, ఆ జ్వాలల్లో కాలబెడితే విప్లవం తథ్యం అనేది నేను ఒక పుస్తకంలో చదువుకున్నా. అది చాలా విలువైన విషయం. ఈ సందర్భంగా ఏంటంటే మరొకసారి కగారును వ్యతిరేకిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆ కగారు వ్యతిరేక పోరాటంలో అందరితో పాటు ముందు భాగం నిలుస్తుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు